మావా నిన్న అనుకోకుండా భైరవన్ సినిమాకి అయితే వెళ్ళాము. అప్పటికప్పుడు బుక్ చేసుకోవడం వల్ల టైం అయితే అయిపోతా ఉంది. టికెట్లు బుక్ చేసేసిన తర్వాత రివ్యూస్ చూస్తే కొంచెం లైట్ గా అయితే నెగిటివిటీ అయితే ఉంది మావా. టైం అయిపోతా ఉంది అంటే మా వాడేమో తీరిగ్గా నడుచుకుంటూ పోతున్నాడు. బండి మీద స్పీడ్ కొట్టుకుంటా వెళ్తే ఇంకా టైం అయితే 5 నిమిషాలు ఉంది మావా. ఎవరు బండి మీద స్పీడ్ అయితే వెళ్ళొద్దు. వెళ్ళంగానే మనకి ట్రైలర్స్ అయితే వేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఏ మూవీ కోసం ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నా ఒకసారి కామెంట్ చేయండి. ఈ ట్రైలర్ అయిపోయిన తర్వాత ఇంకా మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. మూవీ గురించి మనకు తెలిసింది దీంట్లో 3 హీరోలు అయితే ఉన్నారు. ఒకటేమో బెల్లం గారు, ఇంకో హీరో నారా రోహిత్ గారు. ఈయన చాలా మూవీస్ తర్వాత అయితే ఈ మూవీతో అయితే వచ్చారు. ఇది ఒక రీమేక్ సినిమా. ఫస్ట్ హీరో వచ్చేసరికి మన మంచు మనోజ్ అన్న ఎంట్రీ అయితే దద్దరిల్లిపోయింది. ఎప్పుడెప్పుడు మంచు మనోజ్ అన్న వస్తాడని చెప్పేసి అయితే నేనైతే వెయిట్ చేస్తా ఉన్నాను. 3 హీరోల ఎంట్రీ అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి నాకైతే. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి దద్దరిల్లిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు బోరే కొట్టలేదు. ఇంతకీ ఏ థియేటర్ అని చెప్పేసి మీకు చెప్పలేదు కదా. ఇది వచ్చేసరికి మన గుంటూరు నా సెంటర్ లో ఉన్న భాస్కర్ థియేటర్ అనమాట. ఇక్కడ ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవుతానే ఉంటది. పోయినసారి ఏసీ సరిగ్గా వెళ్ళలేదని చెప్పేసి అయితే గొడవ అయింది. ఈ రోజు అయితే బయటికి పంపించలేదని చెప్పేసి గొడవ అయింది. ఎవరో సిగరెట్ తాగడానికి బయటికి వెళ్దాం అంటే పంపినన్నారంట. అందుకని చెప్పేసి పెద్ద గొడవ అయితే అయింది. పోయినసారి ఏసీ వల్ల గొడవ అయింది కదా, దాని వల్ల ఈ రోజు ఏసీ అయితే ఫుల్ గా పెట్టేశారు. నాకైతే చలి పుట్టింది. ఇంకా నేను స్వెటర్ వేసుకెళ్ళా. సెకండ్ హాఫ్ మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. ఓవరాల్ గా మూవీ గురించి మాట్లాడుకుంటే 3 హీరోలు చాలా బాగా చేశారు. అసలు బోరే కొట్టలేదు. సినిమా అయిపోయిందా అని చెప్పేసి అనిపిస్తా ఉంది. అలాగే బీజిఎం చూస్తే దద్దరిల్లిపోయింది. అసలు మెంటల్ మాస్ వచ్చేసింది. ఓవరాల్ గా సినిమా అయితే చాలా బాగుంది. నెగిటివిటీని చూడొద్దు. ఇలాంటి సినిమాలు మనం థియేటర్ లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి. నాకు ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 కి నేను 4 అయితే ఇస్తాను.